రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఈరోజు ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి ఆయన వెళ్లనున్నారు. జోగి రమేష్ నివాసం మీద దాడి నేపథ్యంలో పరామర్శకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు పోలీసుల ఆంక్షలు ఈ పర్యటనకు సంబంధించి ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. యాశవ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్త రాజకీయాలకి వేదిక అయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. గత వారం రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఏదో ఒక అంశం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం, కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఆ స్కామ్ వీరులంటూ కూడా పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీలు వెలిసినాయో, ఆ ఫ్లెక్సీలు వెలిసిన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్రిక్త రాజకీయాలకి ఆ వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్త రాజకీయాలకి ఆ కొలువు అయిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఆ రాజకీయాలు హాట్ టాపిక్ గానే ఉన్నాయి, హాట్ గానే నడుస్తున్నటువంటి ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆ అంబటి రాంబాబు ఇంటి నివాసంపై ఆ ఫ్లెక్సీ వ్యవహారం గొడవ చిలిక గాలివాన్ అయిందని సంతాన అంబటి రాంబాబు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొంత మేరకు మాటలు తూలిన నేపథ్యంలో, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అసభ్యకర మాటలు మాట్లాడిన నేపథ్యంలో టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అంబటి రాంబాబు ఇంటి నివాసంపై పడ్డారు. ఆ పడి ఇంటిని ధ్వంసం చేశారు, గుల్ల చేశారు, అంబటి రాంబాబు మీదకి దాడికి యత్నం చేశారు. దీంతో ఒకసారిగా పరామర్శకి జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆ గుంటూరు మొత్తం కూడా దాదాపు 5 గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే నేడు ఆ అంబటి రాంబాబు ఇంటి తర్వాత రోజు జోగి రమేష్ ఇంటిని ఆ టీడీపీ నాయకులు, టీడీపీ సైనికులు ముట్టడించారని చెప్పుకోవచ్చు. ఒక దెబ్బగా ఏదైతే ఆ జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలోని రాజధాని ప్రాంతంలోని ఇబ్రహీంపట్నంలో ఆ జోగి రమేష్ ఇంటిపైకి ఒకసారిగా ఆ నిప్పుల వర్షం కురిపించారు, ఆ పెట్రోల్ బాంబుల వర్షం కురిపించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో అయితే ఆ నిప్పులు రాలుకున్నాయి. మంటలు ఆర్పటానికి పెద్ద ఎత్తున ఇంటి వారు కానీ పోలీసులు కానీ కృషి చేశారు. పెద్ద ఎత్తున వస్తున్న టీడీపీ నాయకుల్ని అడ్డుకున్నారు. మొత్తంగా ఆయన ఇల్లు కూడా కొంత మేరకు గొల్లైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు జోగి రమేష్ ని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. జోగి రమేష్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి సంఘీభావం తెలిపి ఆ పార్టీ తమకు అండగా ఉందంటూ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసేందుకు కూడా అంబటి రాంబాబు ఇంటికి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి లేదు, నేడు జోగి రమేష్ ఇంటికి ఆ జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత మేరకు ఆ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నంకి విజయవాడ తాడేపల్లి నుంచి విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తున్న క్రమంలో పోలీసులు కొంత మేరకు ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆంక్షల్ని అధిగమించుతారా, పోలీసుల ఆంక్షలతో కొంత మేరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ప్రాంతం
ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది ఆ నేటి ఆ రాజకీయ ఉద్రిక్తత వాతావరణ పరిస్థితికి అయితే నెలకొని ఉంది, నిలువై ఉందని చెప్పుకోవచ్చు. జోగి రమేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్తున్న ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్ననే విజయవాడ సిపి నోటీసులు అందజేశారు పార్టీ కార్యాలయానికి. జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు విజయవాడ మీదుగా కాకుండా బైపాస్ గా అనుమతిస్తున్నాము, బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి చేరుకోవాలి, విజయవాడ మీదుగా వెళ్ళడానికి అయితే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమైతే పోలీసు శాఖ ఇబ్బంది పడాల్సి వచ్చిందంటూ కూడా నిన్న సిపి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయానికి నోటీసులు అయితే అందజేసిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బయలుదేరనున్నారు. ఈ బయలుదేరనున్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు గాని, జగన్మోహన్ రెడ్డితో కలిసి కథం దొక్కేందుకు గాని వేలాది మంది ప్రజలైతే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇంకొక జిల్లా అయితే అంతమంది కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉండదు. కానీ విజయవాడకి తాడేపల్లికి కోతవేడు దూరంలోనే ఇబ్రహీంపట్నం ఉంటది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటి నుంచే ఫాలో అయ్యే అభిమానులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి సిపి నిన్న ఆయన మీద ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు చేరుకుంటారు కాబట్టి ముందుగానే విజయవాడ సిపి అక్కడ కొంత మేరకు ఆంక్షలు విధించినట్టు తెలుస్తా ఉంది. అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా కొంత మేరకు ఉద్రిక్తత వాతావరణం ఉండొచ్చు అనే దాని మీద దావానం లాగా వ్యాపించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పోస్టులు పెట్టుకున్న నేపథ్యంలో మరింత మంది కలిసి రావాలంటూ కూడా పోస్టులు రావడంతో ఇంకొంత మేరకు ఇది ఉద్రిక్తత వాతావరణానికైతే చోటైందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొనగా జగన్ వైపు నుంచి ఎటు బయలుదేరతారు అనేది గాని, పార్టీ ఆఫీస్ నుంచి ఎటువైపు నుంచి వెళ్తారనేది పోలీసులకి సమాచారం అయితే రాలేదు. ఎక్కడైతే తాము నిన్న పోలీస్ శాఖకి గత 2 రోజుల క్రితం పోలీస్ శాఖకి తాడేపల్లి మీదుగా విజయవాడ మీదుగా రూట్ మ్యాప్ ఇబ్రహీంపట్నం వెళ్తామని ఇచ్చారో అదే వేదికగా వెళ్లేందుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైనట్లు మనకు అర్థమవుతా ఉంది. దాన్ని విభేదించేందుకు, దాన్ని అడ్డుకునేందుకు, దానిని పట్టణంలో గంటల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారంటూ కూడా దానిని అడ్డుకునేందుకు పోలీస్ శాఖ కూడా సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి పోలీస్ శాఖ సూచించిన విధంగా వెస్ట్ బైపాస్ మీదుగా వైఎస్ఆర్సీపీ ర్యాలీ వెళ్తుందా, లేక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు విజయవాడ పట్టణం తాడేపల్లి నుంచి విజయవాడ పట్టణం మీదకి ఇబ్రహీంపట్నం వెళ్తుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర. థ్యాంక్ యూ.